నార్మల్ ఏఎంహెచ్ వాల్యూ అనేది 1.2 నుంచి 3 ఉండాలి అనమాట. సో 1.2 నుంచి కింద తక్కువ ఉంటే అది లో ఏఎంహెచ్. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మీకు తక్కువ ఉన్నాయని అర్థం అనమాట. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే మీది ఏజ్, మీకు పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరం అయినాయి, మీ హస్బెండ్ పారామీటర్స్ అదన్నీ బట్టి మీకు ట్రీట్మెంట్ డిఫరెంట్ అవుతుందనమాట. ఇన్ కేస్ ఏఎంహెచ్ మోర్ దెన్ 3 ఆర్ లైక్ మోర్ దెన్ 5, 8 ఉన్నాయనుకోండి పీసీఓఎస్. లైక్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంది అనమాట. అండ్ దెన్ మీకు ఏఎంహెచ్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటే లైక్ 10, 12 అట్లా ఉంటే మీకు రెస్పాన్స్ టు స్టిమ్యులేషన్, మీ రెస్పాన్స్ టు ఇంజెక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటదనమాట. సో అండ్ దెన్ దిస్ ఇస్ మీకు ప్రెగ్నెన్సీ ఏదైనా లైక్ మీరు పోస్ట్‌పోన్ చేసుకోవాలి. మీ కెరియర్ ఇప్పుడు రన్ అవుతుంది. మీకు ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవాలని మీరు అనుకుంటే, మీరు ఈ సీరమ్ ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకొని, మీకు నార్మల్ ఉంది. అండ్ దెన్ డేట్ వచ్చిన సెకండ్ డే కూడా స్కాన్ చేసుకొని, మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ నార్మల్ ఉన్నాయనుకోండి, మేబీ బేస్డ్ ఆన్ యువర్ ఏఎంహెచ్ టెస్ట్ మీరు కొంచెం ప్రెగ్నెన్సీ కూడా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏఎంహెచ్‌లో ఏదైనా తక్కువ ఉన్నాయి, తేడా ఉన్నాయనుకోండి, మీరు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్స్ బెటర్ ఆప్షన్ అనమాట.